హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మూటలు చూపిస్తున్నా చూడండి. ఈ మూటలల్లో మా పాత గిన్నెలు బోళ్ళు ఉన్నాయండి. వీటిని ఇచ్చేసి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇవి మా చిన్నత్తమ్మాయి అన్నమాట. ఇవన్నీ గిన్నెలు. వీటిని వేసి వేరే తీసుకొద్దాము, ఏదైనా ఇత్తడి వస్తువు ఆమె జ్ఞాపకార్థంగా తీసుకుందాం అనుకుంటున్నా. ఏమి ఇస్తారో షాప్లోకి వెళ్ళినాక మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా అన్నీ చూపిస్తా. ఆటోనైతే వచ్చింది, ఆటోలో పెట్టేసి తీసుకెళ్తాను. ఉంటే తీసుకుంటారట, అంతే మరి, డబ్బులు ఇయ్యారట. అంతే. స్టీలు 50, తెల్లయి 150, ఇత్తడి 240, 50 ఉన్నాయి. అటు పెట్టి మొత్తానికైతే షాప్కి వచ్చినాము. అది డాడీ అయితే బాగా అంటే అంతా కలిసి మేము పట్టుకుంటే మాత్రం ఎంత వెయిట్, కిలో 2 కిలోల వెయిట్ కూడా అనిపిస్తలేదు. ఇద్దరు సామాన్ అయితే ఇటు సైడ్ ఉన్నది. ఇక ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఏమవుతుంది, ఎందుకంటే మా చిన్నత్తం జ్ఞాపకార్థం. అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని వస్తువులు. జోకిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. అది జోక్ లేదండి, అది చూడండి అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయా, దానిపైన జోకుతారు. ఇక ఎంత అనేది మనకు తెలుస్తుంది. రెండు 145, 2 కిలోల 145. స్టీల్ కూడా పెట్టేసినారు. అవేమో 250 గ్రాములు ఏమో అని అదైంది. ఇదేమో 200 పైననే అయింది. లెక్క ఎంత అవుతుంది? ఇవన్నీ గిన్నెలు, అవి పాత గిన్నెలన్నీ. మొత్తమా? అమౌంట్ ఎంత? మొత్తం ఎంత? 417 రూపాయలు అన్నీ కలిసి ఏం కావాలో చెప్పు. 417 అయినాయి. ఏం కావాలో సంచులు డస్ట్బిన్లు వేసాయి తద్దు. చాయ్ గిన్నెలు చూపెట్టిస్తారు. చాయ్ గిన్నెలు
ఇత్తడి అది ఇత్తడి కళాయి లేవా? కళాయి రావచ్చు. ఇవి ఛాయకే కదా. చాయకి ఏం కాదు, ఉన్నా కూడా ఏం కాదు. పెద్దది. గల్లేది పెట్టు, అవి వేరే ఉన్నాయి. అవి అవి కళాయి లేవు, అవే ఇప్పుడు వస్తున్నాయి. ఇట్లాంటివి చూపెట్టు, కొంచెం పెద్ద సైజు. గన్లు ఉన్నాయి చూడు. కూడా ఇస్తా. దళకగా ఉన్నది. ఇవి చూడు, ఇవి రెండు ఒకటేనా? ఇది ఎంత అవుతుందో చూడు. అది ఇంకేదన్నా ఒకటి రెండు ఇది అది ఏదన్నా ఒకటి చెప్తుందా? ఇది కొంచెం గీతలు ఉంది, వేరే ఇవి మరి. వేరే లేదు మరి, ఇట్లా వస్తాయి మళ్ళా. ఒకలా ఇది చేయించిన కాదు, చేయించిన రెడీమేడ్. ఇది కళాయా? కళాయి లోపల కళాయి, అది కుక్కల కానీ పోదు. చూడు, ఇది ఉన్నది. ఎంత మా వెయిట్లో ఎంత వస్తుందో చూడు. పేరు కూడా కొట్టించి అన్న గిన్నె తీసుకొచ్చి 2 తీసుకున్నా.